ఈ కుక్కలు గరవడం, స్ట్రే డాగ్స్ విపరీతమైన ప్రాబ్లం. ఎంత విపరీతమైన ప్రాబ్లం అంటే చాలా దగ్గరలో ఎక్కడంటే అక్కడ చెత్తబడేసి ఉంటుంది. ఆ చెత్తబడేసి ఉన్న దగ్గర స్ట్రే డాగ్స్ ఉంటుంది. ఆ స్ట్రే డాగ్స్ వచ్చేపోయేటోళ్ళని కరుస్తున్నాయి. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఒక బాబు మీద 20 కుక్కలు పడి దాడి చేసి, చిన్న బాబు మీద ఒక కుడి చెవు మొత్తం తినేసి, పూరా మొత్తం కుడి చెవు అంతా కూడా తినేసినటువంటి పరిస్థితి ఇది బాబుది. ఇందులో గమ్మత్ ఏంటంటే 2022లో, ఇది అఫీషియల్ డేటా నేను చెప్పేది, 2022లో 92,924 కేసులు కుక్కలు కరిచి, ఈ 2024లో 1,21,997 అంటే ఆల్మోస్ట్ 30,000 పైచిలకు పెరిగినాయి కేసులు. అంతేనా? 30,000 దాకా పెరిగినాయి దాదాపుగా. ఎందుకు పెరిగినాయి? 31% ఇంక్రీజ్ ఉంది. ఇది ఎందుకుంది అని అంటే ఈ కుక్కలను స్టెరిలైజ్ చేయడానికి వాడేటటువంటి వ్యాక్సిన్లు, మెడిసిన్లు, వాటికి వచ్చిన బడ్జెట్ని సద్వినియోగం చేసుకోలేదు ఎక్కడా కూడా. దాంతో ఏమవుతున్నాయి, స్ట్రే డాగ్స్ సంఖ్య పెరుగుతుంది. వాటికి ఎక్కడ షెల్టర్స్ కడతలేము. వాటిని తీసుకుపోయి ఏమి చేయాలంటే చేయలేని పరిస్థితి, ఎక్కడ పార్కులు లేనటువంటి పరిస్థితి. కాబట్టి అవి ఆ చెత్తబుట్టల మీద బతికే పరిస్థితి, తద్వారా ప్రజలకు ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని ఎట్లా సవరించుకోవాలో దయచేసి మనం ఆలోచన చేసుకోవాలి. దీంతో చాలా ఇబ్బంది అవుతుందని చాలా చోట్ల కూడా ప్రజలు చెప్పడం జరిగింది.